హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూద్దాం డీటెయిల్గా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇది జాగ్రత్తగా వినండి. దీని నుంచి క్వశ్చన్స్ అన్ని గ్రూప్స్లో కానీ యూపీఎస్సీలో కానీ చాలా వరకు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చదవాల్సింది ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఎంతవరకు అవసరం, ఏది వదిలేయాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చూసినట్లయితే అమెండ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ముందు వీడియోస్ మీద చెప్పినట్టు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేశారనమాట. జనవరి 26, 1950 అడాప్ట్ చేసుకున్నాం. దాని తర్వాత నుంచి ఎన్నో రాజ్యాంగ సవరణలు వచ్చాయి. ఇప్పుడు జిఎస్టీ అనేది వచ్చింది 101. అట్లాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ, నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ రీసెంట్గా 1/3 మెంబర్స్ లోక్సభలో ఉండాలని చెప్పి ఇట్లా సవరణలు చేసుకుంటూ వస్తారు ఈ రాజ్యాంగానికి అనమాట. అలాగా 100 దాటిపోయి ఇప్పటికి. ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ చేయాలంటే ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోలేదు. మనం ఊరికే రాజ్యాంగ సవరణ చేయలేరు, దానికంటే ఒక ప్రాసెస్ కావాలి. ఆ ప్రాసెస్సే ఇదంతా అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే యూనిట్. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే మనం ఈ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే, మన ఇండియా అనేది మామూలుగా పార్లమెంటరీ సిస్టమ్, అమెరికాలో ఉండే ప్రెసిడెంటరీ సిస్టమ్. మనం ఆల్మోస్ట్ మొత్తం బ్రిటిష్ నుంచే చాలా వరకు తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు పరిపాలించినప్పుడు కొన్ని మనకి దాంట్లో నచ్చి అవి తీసుకోవాల్సి వచ్చింది పార్లమెంటరీ సిస్టమ్, అందుకే తీసుకున్నాం, ఎందుకంటే మన కంట్రీ పెద్దది కాబట్టి. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎట్లా అంటే, ఇక్కడ చూడండి, ఇండియా వచ్చి మామూలుగా నెయిదర్ ఫ్లెక్సిబుల్ నార్ రిజిడ్. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ అంటే పార్లమెంటు, బ్రిటిష్లో చూసుకున్నట్లయితే పార్లమెంట్ హై పవర్ అనమాట, పార్లమెంటే సుప్రీం. అమెరికాలో చూసుకుంటే జ్యుడిషియరీ సుప్రీం. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే కాన్స్టిట్యూషన్ సుప్రీం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బ్రిటిష్లో ఏంటి సుప్రీం అయితే పార్లమెంట్, ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారం లాస్ చేసుకుంటారు, అంత పార్లమెంట్ మెయిన్ అనమాట. అమెరికాలో అయితే జ్యుడిషియరీ మోర్ పవర్స్ ఉంటాయి అమెరికాలో. మన ఇండియాలో ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అంతా నడుస్తుంది, అందుకని కాన్స్టిట్యూషన్ సుప్రీం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ అమెండ్మెంట్లో ఏంటంటే పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్తో స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 షెడ్యూల్స్ అయ్యాయి, 400 ఆర్టికల్స్ దాటిపోయాయి. తర్వాత ఏంటంటే పార్ట్స్ కూడా 22, 25 అయ్యాయి. ఇది ఏ పార్ట్ అని అడుగుతారు, ఏ పార్ట్లో ఉంది ఇది అడుగుతారు. పార్ట్ 20 గుర్తుపెట్టుకోండి, పార్ట్ 20 ఇది ఇంపార్టెంట్ బిట్. పార్ట్ 20లో ఆర్టికల్ 368, ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 368 ఈ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 1, 2, 3 నుంచి 2 వెళ్తుంటాయి కదా, ఆర్టికల్ 368 అనమాట. 1 అంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, 2 అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని, 3 అంటే దాన్ని అంతా వాటి మన ఇంటర్నల్గా అంతా మార్చుకోవడానికి నేమ్స్ కానీ సైజ్ కానీ అట్లా అంతా. అట్లాగే ఇది ఆర్టికల్ 368 అనమాట. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం, చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 36 to 51 అంటే డిపిఎస్పి. ఆర్టికల్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ. అట్లాగా 32 దాకా పిటిషన్స్, ఇది హేబియస్ కార్పస్ అన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత 52 నుంచి ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిపోద్ది, ప్రెసిడెంట్ ఎంత వస్తాయి అనమాట. అట్లాగా ఇప్పుడు 100, 110, ఇప్పుడు 110 అంటే మనీ బిల్స్. అట్లాగా ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని చదువుకోవాలి, ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అడుగుతారు అనమాట. ఇది ఆర్టికల్ 368. ఇప్పుడు 352, 356, 360 ఇవన్నీ ఏంటి, ఎమర్జెన్సీస్ అనమాట. అట్లాగా 368 ఏంటంటే అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది ఆ ఆర్టికల్లో. ఇప్పుడు అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే, ఇప్పుడు పార్లమెంట్ అనేది చట్టాలు చేస్తుంది. మీ క్లారిటీకి మొత్తం చెప్తాను చూడండి బ్రీఫ్గా. పార్లమెంట్ అనేది చట్టాలు చేస్తుంది. ఈ పార్లమెంట్ చట్టాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్ట ప్రకారం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ వాళ్ళ ఇష్ట ప్రకారం మార్చుకోవడానికి వాళ్ళకు ఉంది. అంటే వాళ్ళు సవరణలు చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలనలో ఉంటారు. ఇప్పుడు పవర్కి వెళ్ళా, ఇప్పుడు నేనే ఉన్నా, నేను పవర్కి వెళ్ళిన తర్వాత నాకు పవర్ కావాలని చెప్పేసి నేను 5 ఏళ్ళని 50 ఏళ్ళు చేసేసుకోవచ్చా? రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి నాకు హక్కు ఉంది కదా పార్లమెంట్కి. నాకు ఉన్నారు మెంబర్స్, మెజారిటీ ఉంది లోక్సభలో, రాజ్యసభలో, నా ఇష్ట ప్రకారం నేను చేసేసుకుంటే కుదరదు అక్కడ. అంటే బేసిక్ స్ట్రక్చర్ని ఉల్లంఘించకూడదు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే కొన్ని ఉంటాయి, అది ఎవరు ఉల్లంఘించకూడదు అనమాట. దానికి అనుకూలంగానే, దాని లోపలే, ఆ పరిమితి లోపలే వాళ్ళు చేసుకోవాలి ఏదైనా. అదే లిమిటెడ్ పవర్స్ ఉంటాయి అన్నమాట దానికి. అది ఇంపార్టెంట్ అనమాట. అది ఎక్కడ చెప్పారు బేసిక్ స్ట్రక్చర్, ఇదంతా అని అడుగుతారు. కేశవానంద భారతి కేసులో చెప్పారు ఈ బేసిక్ స్ట్రక్చర్ని. ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇదంతా ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏం లేదు, ఇది కాన్స్టిట్యూషన్లో, అటు రాజ్యాంగంలో లేదు, ఏమీ లేదు. ఇది జ్యుడిషియరీ తీసుకొచ్చింది అనమాట, అంటే న్యాయ వ్యవస్థ తీసుకొచ్చింది. ఏముంది దీంట్లో అంటే వాళ్ళు ఏం చెప్పలే. అదేంటంటే కేసులు బట్టి, జడ్జిమెంట్లు బట్టి, దాన్ని బట్టి కొన్ని మనకు తెలిసాయి, అంతేగాని ఏంది బేసిక్ స్ట్రక్చర్ కూడా ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. అడుగుతారు క్వశ్చన్, బేసిక్ స్ట్రక్చర్ ఎప్పుడు వచ్చింది, ఇది ఎవరిది అంటే అది న్యాయస్థానం, రాజ్యాంగం ప్రకారం ఏం లేదు, చట్టాల ప్రకారం ఏం రాలే, అది జస్ట్ న్యాయస్థానం అనుకున్నది. దాంట్లో ఏముంటాయి కూడా ఎవరికి ఏం తెలియదు, ఎందుకంటే వాళ్ళు చెప్పాల ఫిక్స్డ్గా ఇది ఉంటాయి అవి ఉంటాయి నేను చెప్పలేవాళ్ళు అనమాట. తర్వాత ఇది ఎట్లా
ప్రాసెస్ తెలియాలి కదా. ఇప్పుడు ఇదంతా బేసిక్స్ అనమాట నేను చెప్పిన. ఇప్పుడు ప్రాసెస్ ఈ రాజ్యాంగ సవరణ చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా, జిఎస్టీ ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది. ఇది ఎట్లా చేశారు ప్రాసెస్ అనేదే ఇది. ఎట్లని ఇది ఎట్లా అంటే ఫస్ట్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఏ బిల్ అయినా ఫస్ట్ పాస్ చేయాలంటే హౌసుల్లో ఫస్ట్ దాన్ని ప్రస్తావించాలన్నమాట. స్టార్టింగ్ దాని గురించి చెప్తారు కదా, అది ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ బిల్ అనుకో, అది లోక్సభలోనే ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇవన్నీ ఏంటి రాజ్యసభలో తీసుకోవాలా. ఇది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ అంటే ఏ హౌస్ అయినా తీసుకోవచ్చు. అది లోక్సభలో అయినా ఫస్ట్ ఇనిషియేట్ చేయొచ్చు, రాజ్యసభలో అయినా ఫస్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్స్ ఇనిషియేట్ చేయకూడదు. అంటే స్టేట్లో ఇది ఎందుకంటే రాజ్యాంగ సవరణ అనేది పార్లమెంట్ హై లెవెల్ కాబట్టి ఇది స్టేట్లో ఇనిషియేట్ చేయడానికి లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో, కర్ణాటక స్టేట్లో ఇట్ట కుదరదు. పార్లమెంట్లో ఇది ఇనిషియేట్ చేయాలన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇది ఎవరు ఇనిషియేట్ చేస్తారంటే, ఎవరు దీన్ని ఫస్ట్ ప్రస్తావిస్తారంటే అది మినిస్టర్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ మెంబర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు మినిస్టరే అని కాదు, ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, మినిస్టర్స్ ఉంటారు కదా క్యాబినెట్ మినిస్టర్లు, వాళ్ళు కాకుండా మిగతా మెంబర్స్ కూడా గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని ప్రస్తావించవచ్చు అనమాట. స్టార్టింగ్ ఎత్తొచ్చు అనమాట. తర్వాత పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఆ బిల్ పాస్ చేసే ముందు కొన్నిటికి ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ కావాలి. ఇప్పుడు మనీ బిల్కి కానీ, నెక్స్ట్ ఆర్డినరీ బిల్స్ ఆర్టికల్ 3 ప్రకారం కానీ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ తీసుకోవాలి. ఎందుకంటే దానికి చెప్పాలి ముందు దీని గురించి మేము చేస్తున్నాం అని. ఇప్పుడు దీంట్లో ఏం లేదు, రాజ్యాంగ సవరణకు ఆయనకి ఏం చెప్పక్కర్లేదు, అవసరం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అవసరమా అని అడుగుతారు. నాట్ నీడెడ్, గుర్తుపెట్టుకోండి కన్ఫామ్గా. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ కూడా దీంట్లో, ఇప్పుడు మనీ బిల్ ప్రైవేట్ మెంబర్ ఏం చేయడానికి లేదు, అది మినిస్టరే చేయాలి. అట్లా కన్ఫ్యూజ్ చేస్తారు మనల్ని. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అవసరం లేదు, మినిస్టర్ కానీ ప్రైవేట్ మెంబర్ ఎవరైనా చేయొచ్చు, లోక్సభలో రాజ్యసభలో ఏ హౌస్లోనే చేయొచ్చు, కానీ స్టేట్ లెజిస్లేచర్ చేయకూడదు. ఈ 2 పాయింట్లు అట్లా మనం చదువుకోవాలి డీటెయిల్గా. తర్వాత 2 చేశారు, బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తారు, ఏ మెజారిటీ కావాలి. ఇప్పుడు ఆర్డినరీ బిల్లులకి అయితే సింపుల్ మెజారిటీ చాలు. ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అంటే హై లెవెల్. ఇది మన మైండ్లో ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ హై లెవెల్ కాబట్టి స్పెషల్ మెజారిటీ కావాలి దీనికి. సింపుల్ మెజారిటీ ఏంటండి, అబ్సల్యూట్ మెజారిటీ అండి, ఎఫెక్టివ్ మెజారిటీ అండి, స్పెషల్ మెజారిటీలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. అట్లా 61 ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ వేరు ఉంటుంది, ఇది వేరు ఉంటుంది. అవన్నీ నేను చెప్తాను ఇంకో వీడియోలో. దీనికైతే స్పెషల్ మెజారిటీని గుర్తుపెట్టుకోండి. స్పెషల్ మెజారిటీ కావాలి. ఆ మెజారిటీ ఏంటంటే టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. అంటే అక్కడ హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ 552 మంది లోక్సభలో ఉంటారు, 245 మంది రాజ్యసభలో ఉంటారు కదా, వాళ్ళలో ఒక్కొక్క హౌస్లో 2/3 ఆఫ్ మెంబర్స్ అక్కడ ఉన్న ప్రెజెంట్ అయిన వాళ్ళు, ఓటేసిన వాళ్ళు 2/3 చూస్తారు. 2/3 ఇప్పుడు 550 మందిలో 50 మంది ఆబ్సెంట్ అయిపోయారు. ఎగ్జాంపుల్ 500 మంది ఉన్నారు, అప్పుడు 2/3 × 500 వేస్తారు. 500 వేసినప్పుడు ఎంతమంది వస్తుందో నెంబరు, ఆ నెంబర్స్ వాళ్ళు కానీ ఒప్పుకుంటే ఇది పాస్ అవుతుంది అనమాట. అట్లా మనం చదువుకోవాల్సింది. తర్వాత సరే స్పెషల్ మెజర్ 2 హౌస్లో అట్లే జరగాలి, 2/3 జరగాలి. 2 హౌస్లో జరిగాయి. తర్వాత ఏం జరగద్ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్లో దాంట్లో తీసుకొచ్చిన చట్టం ఒప్పుకోవాలి అంటే ఉంటుంది కదా, లైన్స్ అన్నీ ఉంటాయి. పెద్ద ఒక పేపరే ఉండదు, 4-5 పేపర్లు 10 పేపర్లు ఉంటాయి. దాన్ని అన్ని చదువుకుంటారు. ఇప్పుడు ఒక హౌస్లో కొన్నిటికి అనుకూలంగా ఉంటుంది, ఇంకో హౌస్లో ఇంకో అనుకూలంగా ఉండదు, కొంతమంది వ్యతిరేకిస్తారు ఉంటాయి. దాంట్లో అన్నీ మనకు అనుకూలంగా జరగవు. అప్పుడు ఏం చేస్తారు, ఆ హౌస్ ఈ హౌస్కి ఒక హౌస్లో పాస్ అయింది, ఇంకో హౌస్లో పాస్ కాలే, కొన్ని విషయాల దగ్గర ఆగిపోయి ఉంది, వాళ్ళు అవి మార్చమని అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/3 మెంబర్స్కి ఉమెన్స్కి ఇవ్వమన్నారు. ఇది లోక్సభలో మెంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 550 మంది లోక్సభ సీట్లు ఉంటే 1/3 వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు. కొన్ని ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఒప్పుకున్నారు, రాజ్యసభలో ఒప్పుకోలే, లేదు 1/3 ఎందుకు, లేదా పెంచమన్నారు. అట్లా డిస్కషన్లు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జాయింట్ సిట్టింగ్లు పెడతారు. అదేంది ఆర్డినరీ బిల్లుకి, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకి జాయింట్ సిట్టింగ్లు ఏముండవు. ఒప్పుకోపని వాళ్ళు చెప్తారు అంతే. మన ప్రాసెస్ మనం చేసుకెళ్ళాలి. నో జాయింట్ సిట్టింగ్, గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఏమవుద్ది, అది జరిగిపోయింది. తర్వాత ఏమవుద్ది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇంకొక పాయింట్ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే కొన్నిటికి ఏమవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది, ఇది ఫెడరల్ స్ట్రక్చర్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే 7th షెడ్యూల్ ప్రకారం కాంగ్రెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్టులు ఏమన్నా మార్చుతా ఉన్నాం, జిఎస్టీ ఇట్లాంటివి వచ్చాయి కదా. ఇవేమవుద్దంటే స్టేట్లో కూడా పర్మిషన్ తీసుకోవాలి కొన్నిటికి. అది ఫెడరల్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతుందంటే తీసుకోవాలన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు 28 స్టేట్లు ఉన్నాయి. దాంట్లో హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అంటే 14 స్టేట్లు వాళ్ళ హౌసుల్లో వాళ్ళకు ఉంటాయి కదా హౌసులు. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో తెలంగాణ హౌస్ ఉంటుంది, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆంధ్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ, వాళ్ళ హౌసుల్లో వాళ్ళు కానీ దీన్ని కానీ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ కానీ 28 స్టేట్లలో 14 స్టేట్లు ఒప్పుకున్నా సరే ఇంకా అయిపోయినట్టే దాని గురించి. అట్లా అది అక్కడ ఏ మెజారిటీ కావాలని, అక్కడ ఏంటంటే సింపుల్ మెజారిటీ. స్టేటుల్లో ఏంటంటే అంత ఎఫెక్టివ్ ఏమి ఉండదు, సింపుల్గా
50% ఆఫ్ ది మెంబర్స్ ఓటేసి అది చేస్తే అది సాల్వ్ ఇంకా వెళ్ళిపోద్ది అనమాట. అట్లా జరిగిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది ఫైనల్ ఏ బిల్ అయినా సరే, ఆర్డినరీ బిల్ అయినా సరే, మనీ బిల్ అయినా సరే, ఏ బిల్ అయినా సరే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా అసెంట్ ఇవ్వాలి. అసెంట్ అంటే ఆయన సంతకం చేయాలి, అన్ని చదువుతాడు, అన్ని చూసుకొని సంతకం చేస్తే అప్పుడు ఆ బిల్లు పాస్ అవుద్ది. ప్రెసిడెంట్ అసెంట్ లాస్ట్లో వస్తుంది. ఇప్పుడు ఆర్డినరీ బిల్లుకి ప్రెసిడెంట్ అది అతను అసెంట్ ఇస్తాడు, విత్ హోల్డ్ చేస్తాడు, రిటర్న్ చేస్తాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక బిల్ వెళ్ళింది ఆర్డినరీ బిల్ అయితే, ఆర్డినరీ బిల్ ఏంటి వెళ్ళిన తర్వాత ఆయన కన్ఫర్మ్ దానికి అసెంట్ ఇవ్వాలంటే అదేం ఉండదు, రూల్ ఏం లేదు అట్లా. ఆయన ఎందుకు కొన్నిసార్లు ఆ పక్కన పెట్టేస్తాడు, విత్ హోల్డ్ చేసేస్తాడు. కొన్నిసార్లు ఇది వెనక్కి పంపిస్తాడు, కొన్ని మార్చుకోండి నాకు ఈ విషయాల్లో కొంచెం డిస్టర్బ్ ఉందని చెప్తాడు. అప్పుడు వెనక్కి వెళ్ళి అవి వస్తూ ఉంటాయి, అట్లా జరుగుతూ ఉంటాయి ఆర్డినరీ బిల్లులకి. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఏం లే, రిటర్న్ లేదు, విత్ హోల్డ్ లేదు, ఏం లేదు. రావడం అతను సంతకం పెట్టేయాలంతే, ఇంకేం అతనికి ఆప్షన్ లేదు. ప్రెసిడెంట్కి రావడం, సంతకం పెట్టేయడం అంతే. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా, ఏదైనా బిల్లు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చిందంటే ఏం కళ్ళు మూసుకొని సంతకం పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్ అట్లా రాస్తుందన్నమాట. చూడండి, ద ప్రెసిడెంట్ మస్ట్ గివ్ హిస్ అసెంట్. ఇంకేం లేదు, తనకి ఏం ఆప్షన్ లేదు, విత్డ్రా ఏం లేదు, మస్ట్ గివ్ హిస్ అసెంట్. అట్లా అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఇస్తారు, అసెంట్ అయిపోయిన తర్వాత బిల్ అయిపోద్ది. ఆ బిల్ అయిపోయిన తర్వాత ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 128 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఒక యాక్ట్ అవుతుంది, బిల్ అవుతుంది. తర్వాత ఏమవుద్ది, బిల్ అనేది యాక్ట్గా మారద్ది. ఆ బిల్ అనేది ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఎన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత యాక్ట్గా మారిపోయి జరుగుద్ది. అట్లాగే రీసెంట్గా ఉమెన్ రిజర్వేషన్ జరిగింది బిల్ అనేది. అట్లా మొత్తానికైతే ఈ రాజ్యాంగ సవరణ జరిగిపోయినట్టు. ఇదంతా జరిగితే ఈ ప్రాసెస్ అనేవి 8 లైన్లని చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ 2, ఇది 6, ఈ 8 క్వశ్చన్ వస్తుంది మనకి. ఎట్లా ఇస్తాడు క్వశ్చన్ అనేది ఇప్పుడు డీటెయిల్ చెప్పే. ఎట్లా క్వశ్చన్ ఇస్తాడు, ఏ హౌస్లో ఇప్పుడు ఓన్లీ లోక్సభలోనే దీన్ని ఇనిషియేట్ చేయాలి అంటాడు, లేదంటే ఓన్లీ రాజ్యసభలో ఇనిషియేట్ చేయాలి అంటాడు. అట్లా ఏం లే, ఏ హౌస్లోనే ఇనిషియేట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంది, ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ కావాలి. ప్రెసిడెంట్ పర్మిషన్ ఏం అవసరం లేదు, అంటే ఆయన ముందు పర్మిషన్ తీసుకోవాలంటే అది ఏం అవసరం లేదు. తర్వాత మినిస్టర్, ప్రైవేట్ మెంబర్ ఎవరైనా చేయొచ్చా, లేకపోతే ఓన్లీ మినిస్టర్ చేయాలంటే ఎవరైనా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే బిల్లు దాన్ని ఫస్ట్ తీసుకురావడం అనమాట. తర్వాత ఏంటి, ఏ మెజారిటీ కావాలంటాడు, స్పెషల్ మెజారిటీ, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంది, అది పార్లమెంట్లో. స్టేటుల్లో అయితే ఉన్న ఇష్యూ ఉంటే, స్టేటుల్లో కొన్ని చెప్పారు కదా, కొన్ని స్టేట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్, కొన్నిసార్లు ఏమంటే ఆల్ ద స్టేట్స్ కావాలని అడుగుతారు ఫెడరల్ స్ట్రక్చర్ ఉంటే. అట్లా ఏం అవసరం లేదు. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అంటే 28లో 14 స్టేట్లు. మీకు ప్రాక్టికల్ కూడా చెప్తున్నాయి, అవన్నీ ఏం లేవు ఇక్కడ 28, 14 అని, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి. తర్వాత ఏంటి, ఆ హౌస్ పార్లమెంట్లో లోక్సభ ఒప్పుకుంది, రాజ్యసభ ఒప్పుకోలేదంటే జాయింట్ సిట్టింగ్ పెడతారా అంటే జాయింట్ సిట్టింగ్లు ఏం లేవు. నో జాయింట్ సిట్టింగ్, నో ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇవన్నీ నోలో వస్తాయి మ్యాక్సిమం. తర్వాత ఇది ప్రెసిడెంట్ ఆపొచ్చా లేకపోతే వెనక్కి పంపించంటే ఏం లేవు. ప్రెసిడెంట్ రావడం, సంతకం పెట్టేసి పంపించేయడం అంతే. తర్వాత లాస్ట్కి ఇది మారిపోద్ది. అట్లాగే ఆర్టికల్ 368 ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు అమెండ్మెంట్లు చూద్దాం. ఆర్టికల్ 368 ఏమేమి వస్తాయంటే, స్పెషల్ మెజారిటీలు 2 టైప్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా, చూడండి ఇద్దాం. స్పెషల్ మెజారిటీలు చూడండి, సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ రాటిఫికేషన్ ఆఫ్. అంటే మీకు చెప్పినట్లు సింపుల్ మెజారిటీ అయితే ఆర్టికల్ 368లో రాదు. క్వశ్చన్ అడగవచ్చు, ఆర్టికల్ 368లో సింపుల్ మెజారిటీ వస్తా అంటే రాదు. మీకు ఒక డౌట్ రావచ్చు, సింపుల్ మెజారిటీ అట్లేదు మీరు చెప్పారు కదా, కొన్ని స్టేటుల్లో 28 స్టేట్లో 14 స్టేట్లు సింపుల్ మెజారిటీ ఒప్పుకుంటే చాలు అది. అది ఫస్ట్, అది పాయింట్ కాదు. ఎందుకంటే పార్లమెంట్లో మెయిన్ పాయింట్. ఆ పార్లమెంట్లో మనం చూస్తారు ఇక్కడ ఆర్టికల్ 368 పార్లమెంట్లో ఏంటంటే స్పెషల్ మెజారిటీ కావాలి. ఆ స్పెషల్ మెజారిటీ 2 టైప్స్ ఉంటాయి. కొన్ని ఏమో అవసరం లేదు స్టేట్ల గురించి, ఎందుకంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ ఏం కాదు. ఇప్పుడు జిఎస్టీలు అయితే ఫెడరల్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అవుతాయి, స్టేట్లు దాంట్లో కొంచెం ఉంటుంది అనమాట. మిగతా వాటికంతా కొన్నిటికి అవసరం ఉండదు. అందువల్ల ఏంటంటే స్పెషల్ మెజారిటీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఓన్లీ పార్లమెంట్, ఇంకోటి ఏమో హాఫ్ ఆఫ్ ద స్టేట్లు ఇచ్చేసి, హాఫ్ ఆఫ్ ద నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది మొత్తానికి రాజ్యాంగ సవరణ. ఇప్పుడు సింపుల్ మెజారిటీ ద్వారా అంటే ఏమేమి వస్తాయి, స్పెషల్ మెజారిటీ అయితే ఏమేమి వస్తాయి, పార్లమెంట్ అయితే స్పెషల్ మెజారిటీ, స్టేట్స్ కూడా కొన్నిటికి కావాల్సిన ఏమేమి వస్తాయి అనేది మిగతాదనమాట. ఇప్పుడు సింపుల్ మెజారిటీ అయితే